ఇల్లు చిన్నగున్న హృదయం మాత్రం చాలా పెద్దది. కానీ నేను నిజం చెప్తున్నా, చిన్న ఇల్లు అయినా చిన్న కుటుంబం అయినా చింతలేని కుటుంబం. చిన్న చిన్న గుడిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో. ఎంత బాగుందంటే నాకు, నేను నిజం చెప్తున్నా, మీ ఇంటికి రావడం, మీతో మాట్లాడడం, ముఖ్యంగా అమ్మతోటి పాటలు పాడడం. అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే సీతకొక సో ఫైనల్గా మన సబ్స్క్రైబర్స్ కోసం ఏదైనా ఒక మంచి పాట. తనువు మోసిన ప్రాణమా, మనసున ఆనందమా, కీడు నీదరి చేరు క్షణమే ఆగునా జీవం. తనువు మోసిన ప్రాణమా, మనసున. ఇల్లు చిన్నగున్న హృదయం మాత్రం చాలా పెద్దది. అంటే మనం చూస్తుంటే అర్థమైపోతుంది. అంటే ఇంత మంచిగా ఉన్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు. అంటే మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళు చాలా కొంతమందే ఉంటారు. అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. అట్లా కాకుండా ఎంత ప్యూర్ సోల్ తోటి మాట్లాడుతున్నారు మనకు అర్థమైపోతుంది. సో లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదేనమ్మా మన సామ్రాజ్యం, అంతేనా? కానీ నేను నిజం చెప్తున్నా, చిన్న ఇల్లు అయినా చిన్న కుటుంబం అయినా చింతలేని కుటుంబం. ఎంత బాగుందంటే నాకు, నేను నిజం చెప్తున్నా, మీ ఇంటికి రావడం, మీతో మాట్లాడడం, ముఖ్యంగా అమ్మతోటి పాటలు పాడడం. అంటే అమ్మ పాటలు పాడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది, నిజం చెప్తున్నా. చాలా కష్టపడ్డాను బాబు, చాలా ఇబ్బంది పడి బిడ్డని విడిచిపెట్టలేక. అదిగో ఆ బిడ్డ చిన్నప్పుడు నాకు మగపిల్లలు లేరు, పాపకి ముగ్గురు మగోళ్ళు. ఆ చిన్న పాప బాబు పుట్టిన తర్వాత మరి అల్లుడు యాక్సిడెంట్ అయ్యాడు. ఈ బిడ్డని నా చేతులకు అప్పగించి చాలా కష్టపడ్డారు. కష్టపడితే ఆ బిడ్డకి అలవాటు అయిపోయినాము, మనవడికి అలవాటు అయిపోయిన మూలన ఆ పిల్లడిని విడిచిపెట్టలేక ఆ పిల్లని తీసుకొచ్చి నాకున్నది కొంచెం గదిచ్చి వారికి పోషకర్తని బ్రతకనని చెప్పి ఆ బిడ్డలు నా పక్కన చేర్చుకొని చాలా కష్టాలు పడ అయినా ఇప్పటికైనా కష్టాలు పడుకొని పెంచుకొస్తున్నాం. చిన్న కూరగాయల వ్యాపారం చేసుకొని అలాగ నేను నా భర్త కలిసి చాలా నలిగిపోతున్నాము. మా కష్టాలు దేవుడు ఏ రూపంగా తీరుస్తాడంటే అని చూశాను. ఇదిగో నా బిడ్డ మరి నా కూతురు శారద సింగర్ అనే తన కుమారుడు వల్ల నా బిడ్డ వచ్చింది. దానివల్లనే మాకు మా కష్టాలు పోతాయని మరి ప్రజలల్లా కూడా అభిమానించి మమ్మల్ని సహకరించి మా కష్టాలు తొలగించడానికి మా యందుని కనికరించి మా కోసము దేవుణ్ణి ప్రార్థన చేసి మాకు ఒక బ్రతుకుతో అవకాశం మేము బాగుండాలని మమ్మల్ని ప్రేమిస్తే చాలు, డబ్బుతో పని లేదు, ప్రేమిస్తే చాలు, మీ ప్రేమతో మేము ఉంటే చాలు, మీ ప్రేమ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఈ గది కూడా మీరు ఇచ్చిరా? పాపకి గది ఇచ్చాను, ముగ్గురు కిచెన్ గది ఇది. ఓకే, ఇగో ఇంకో విషయం ఏంటంటే చిన్న రూమే ఇది. ఇవి కూడా ఫస్ట్ బాగాలేకుంటుండే. సో వర్షం పడితే లోపలికి వస్తున్నానంట. సో అమ్మ అంటే మెల్లమెల్లగా తను పని చేస్తూ మళ్ళీ ఇదంతా రేకుల షెడ్ ఇది. అంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఫుల్ వేడి ఉంటుంది ఇంట్లో. సో చిన్న రూమ్ మీరు చూడండి. సో ఇక్కడే బెడ్. నాకు తెలిసి అంటే క్రాంతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ముగ్గురే కాబట్టి ఇదే చిన్న రూము. ఇక పక్కనే కిచెన్ ఉంది. ఇక్కడనే మనం నిల్చొని అంతా చూపించచ్చు. ఇక్కడ బెడ్, సో ఇక్కడ వాళ్ళకి సెల్ఫ్, ఇక్కడ బీరువా, ఇక్కడ బట్టలు, సో ఇక్కడ ఈ వంట సామాన్లు, ఇగో ఇది కిచెన్. సో మొత్తం ఇక్కడే. అంటే ఒకటే రూమ్లో వాళ్ళ జీవనం ఉంది. ఒక్కసారి మీరు చూడండి. అంటే మనిషి లోపల ఎంత టాలెంట్ ఉన్నా కానీ లోపల ఎన్ని కష్టాలు ఉంటాయి ఎవరికి తెలియదు. అంటే పాట పాడుతుంటే అరే పాట బాగుంది, టాలెంట్ ఉందని చెప్పేసి అందరం అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళ వెనకల జీవితం అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది మనకు ఎవరికి తెలియదు. అసలు నేను కొద్దిసేపు నిల్చుంటేనే ఫుల్ వేడి ఉంది. కానీ వాళ్ళు ఇంత వేడిలో ఎట్లుంటారమ్మా? చెట్టు కిందకి వెళ్ళిపోతాము, కష్టపడి వస్తాము, చెట్టు కిందకి వెళ్ళిపోతాము, నైట్ పూట ఇంటికి చేరుతాం, బయట ఉండి నైట్ పూట. సో అంటే ఇంత చిన్న ఇంట్లో ఉంటూ అంటే ఇంత టాలెంట్ ఉంది. సో అంటే ఆమె నోట్లో ఆ సరస్వతి దేవి ఉంది. అంటే అంత టాలెంట్ ఉంది. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చూసిన తర్వాత అంటే వీళ్ళతో మాట్లాడిన తర్వాత అంటే ఇంత మంచి మనుషులతో మాట్లాడినప్పుడు మన సైడ్ నుంచి ఏదో ఒక చిన్న హెల్ప్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నా. బట్ నేను చేసేది చాలా చిన్న హెల్ప్. కానీ చాలామంది ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం మనం. అంటే అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఫోన్ల గురించి అది అని చెప్పి ఇదని చెప్పేసి ఒకటి బాగాలేకుండా మళ్ళీ అది పక్కన పెట్టి వేరే కొంటూ ఉంటాం ఏదో ఒకటి. లేకుంటే ఎవరికొకరికి హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయకుండా ఉంటాం. సో అట్లా
ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మకి ఏదైనా హెల్ప్ చేయండి. అంటే నేను అమ్మని రిక్వెస్ట్ చేస్తా, ఆమె బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ తీసుకొని నేను స్క్రీన్ మీద పెట్టడానికి ట్రై చేస్తా. సో అమ్మకి ఏదైనా హెల్ప్ చేయండి. ఎందుకంటే ఇంత చిన్న ఇంట్లో ఉంటూ అంటే సో అంకుల్కి కూడా హెల్త్ బాగాలేదు, అంటే ఇంకా 4 years బెడ్ రెస్ట్లో ఉన్నా కానీ సో ఇంకా ఆయన కాలు బాగాలేదు. అంటే అంకుల్ కూడా మాట్లాడింది మీరు వినడం జరిగింది. అంటే మేము తినాలంటే నేను పనికి వెళ్ళాలి కదా అని చెప్పి. నిజం చెప్తున్నా, అసలు కాలు కూడా బాగాలేదు. ఒకసారి మీరు కాలు కూడా చూస్తే మీకు చూపిస్తా. సో కాలు కూడా బాగాలేదు. సో వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేది నా చిన్న రిక్వెస్ట్. సో నా సైడ్ నుంచి అమ్మ చిన్న హెల్ప్ అంతే, కాదనకు, ఓకేనా? చిన్న హెల్ప్. సో మీరు కూడా నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నా. అంటే ఇట్లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి మనం ఏదన్నా ఒక హెల్ప్ చేయాలి కాబట్టి సో నా సైడ్ నుంచి నేను అడుగుతున్నా. శివ స్టూడియోస్ ప్రజలు ఎవరైతే శివ స్టూడియోస్ని చూస్తారో మన సబ్స్క్రైబర్స్, సో ఏదో విధంగా ఒక చిన్న హెల్ప్ చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంటుంది కాబట్టి ఆ అవసరాల కోసం, అంటే ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి ట్యాబ్లెట్స్ కానీ ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళడానికి అట్లా, అదేవిధంగా మీ తోచిన సహాయం మీరు ఏం చేయాలనుకుంటారో అది చేయండి. అమ్మ బ్యాంక్ డీటెయిల్స్ అయితే మేము స్క్రీన్ మీద పెడతాం. ఓకేనమ్మా మీకు? ఓకే కదా? సో ఫైనల్గా మన సబ్స్క్రైబర్స్ కోసం ఏదైనా ఒక మంచి పాట. అందరూ నా బిడ్డలు కదా, అమ్మని అయిపోయి నేను వాళ్ళ కోసం. తనువు మోసిన ప్రాణమా మనసున ఆనందమా కీడు నీ దరి చేరు క్షణమే ఆగునా జీవం సూర్యరేఖల నయనమా చంద్రకాంతుల హాసమా వెలుగు పంచిన నీ తేజమునే హాయినా లోకం నీ పదం ఎగరాలి రాణింగి అంచులు దాటగా ప్రతి మదినలో ప్రేమ నింపరాధరణిక ప్రేమమయంగాక. సూపర్ అమ్మ. ఇంతకుముందు మీరు అన్నారు అంటే బిడ్డల్లాగానే ఇప్పటి నుంచి నేను మీ కొడుకుని. సో క్రాంతి కన్నా కొంచెం పెద్ద కొడుకుని అనుకో, ఓకేనా? సో నీకు కూడా కొడుకునే. సో అమ్మ పాడింది కదా, సో అమ్మ కోసం నువ్వేదైనా పాట పాడతావా, ఏమన్నా చెప్తావా? పాటలు ఏం కాదు కానీ నా గారాల కూతురు. ఓకే. నా కూతురుకి చిన్నప్పటి నుంచి చాలా ఇప్పటికైనా ప్రేమ అభిమానంతో ఈ బిడ్డ కోసం నిన్ను ఆశలు పడ్డాను. నా ఆశలన్నీ నెరవేర్చినట్లు మీరంతమంది కూడా సహకరిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఎవ్వరు సహకరించకపోయినా టాలెంట్ ఉంటే దేవుడు సహకరిస్తాడు. అదే కానీ పెద్దలు కూడా ఉండాలి కదా, వాళ్ళు కూడా సహకరించాలి, వాళ్ళ దృష్టి కూడా ఉండాలి కదా. సో చూద్దాం, మనం చెప్పడం జరిగింది కదా, ఎవరన్నా వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తే కొంచెం బాగుంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే నేను అక్కడ నుంచి వస్తున్నాగానే మీరు పనులన్నీ వదులుకొని నా కోసం ఇంటి దగ్గర ఉండి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. నా శివ స్టూడియోస్ త్రూ నేను ఒకటే కోరుకుంటున్నా, ఇట్లా మీరు పాటలు మంచిగా పాడి మూవీలో పాటలు పాడాలి, అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండు మీ అబ్బాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. ఇక మన ఇంత బాగా పాడుతున్నారు కదా మీరు పాటలు. సో ఎక్కడ నేర్చుకున్నారు పాటలు? ఎవరెవరో పాడే పాటలు విని అవి విడిచి పెట్టకుండా మైండ్లో పెట్టుకొని ఆ పాట వాళ్ళు పాడారు, ఆ పాట నేను పాడాలి అనే ఆలోచన మీద ఆ పాట మీద అలాగా పాడేదాన్ని. ఓకే. అంటే మీరు పాటలు పాడుతారు కాబట్టి మీ కూతురికి అలాగా చిన్నప్పటి నుంచి మా పిల్ల చదువు లేకపోయినా అమ్మ దేవుడు బైబిల్ చదువు అంటే నేను పాడిన పాట నా వెనకాల ఇంతింత అప్పుడు నా చెంగు పట్టుకొని ఏ పాట పాడితే ఆ పాటే పాడేసేది ఆ పిల్ల. కానీ ఎన్నో రోజులు నా పిల్లని ఎక్కడో పంపించాలని ఎన్నో ఆశలు పడ్డాను, ఎందరికో సహాయం కోరితే ఎవరు పట్టించుకోలేదు. మా స్థితిగతులు ఇంతే అనుకున్నాను. మరి నా బిడ్డ ఎక్కడో విని మా అమ్మని పెట్టాలని ఆశతో మా మనవడు మా పిల్ల వాళ్ళ బాబు ఆ పాట విని ఇన్స్టాగ్రామ్లో పెడితే మా పిల్లకి ఇంతవరకు వచ్చింది. ఆ పాటలు విని మా పిల్లకి ఎంతోమంది గౌరవ చిన్నలు పెద్దలు వృద్ధులు యవ్వనస్తులు అందరూ కూడా సహకరించి ఈ స్థాయికి తెచ్చిన వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి నా హృదయపూర్వకమైన వందనాలు అభినందనాలు తెలియపరుచుకుంటున్నాను. కాదు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఎవరు నేర్పించారు ఇదంతా మీకు ఇట్లా మాట్లాడాలి? అలాగే నేను చాలా ఎవరితోనైనా మాట్లాడగలను. చదువు లేదు, సంతకం లేదు, ఏని ముద్రే కానీ ఏ పాట అయినా పాడగలను, ఏ మాట అయినా అడగలను.
పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడాలో అది గుర్తింపు. నాకు 3 కూతుర్లు, నాకు కోట్లకు విలువైన మనవళ్ళు ఇచ్చాడు. ఇంక ఈ భూమి మీద నాకు ఏ సంతోషం లేదు. నా బిడ్డలతో వారిని చూసుకొని ఆనందంగా మరణించినే పర్వాలేదని నా బిడ్డల కోసం ఆశపడుతున్నాను కాబట్టి నా బిడ్డ ద్వారా నా బిడ్డలకు కూడా గౌరవము, ఎంతో మర్యాద, ఐక్యత, ఆనందం, సంతోషము ప్రజలంతా కూడా ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఓకే, ఒక్కసారి ఇక్కడ రండి. అంటే అమ్మగారు లాగా లేదు, మీ సిస్టర్ లాగా ఉంది. పక్కన నిల్చుంటే వీళ్ళు కూడా చెప్తారు మన వ్యూవర్స్. సో వీళ్ళిద్దరిని చూస్తుంటే అంటే తల్లి కూతురు, సో వీళ్ళిద్దరు, కానీ వీళ్ళిద్దరిని చూస్తుంటే సిస్టర్ లాగా అనిపిస్తున్నారు, అక్క చెల్లెల్లాగా. ఒకసారి గమనండి, అంతేనా? మరి ఇంకేం చెప్తాను. ఓకే, పాప ఎంత స్థాయికి వచ్చిందంటే తల్లిదండ్రులకు కావాల్సిన సంతోషం అదే కదా. ఈరోజు డబ్బు ఉంటుంది, పోతుంది. నేను చూడగా నేను పాట పాడుతాను. అయితే అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు కూడా పాటలు పాడతారంట. ఒక పాట ఏదన్నా? నేను చూడగా నేను చిన్నదే గొంతు సవరిస్తుండు. నిన్ను చూడగా నేనుండలేను, నిన్ను చూడగా నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడగా నేనుండలేను. కాదు, ఫ్యామిలీ మొత్తం అసలు సింగర్స్ ఉన్నారు కదా, చాలా బాగా పాడుతున్నాడు. సో అంటే ఈయనేమో సినిమా పాటలు, అమ్మనేమో జానపద గేయాలు మొత్తం పాడుతుంది. ఇంకోటి ఏదన్నా నాకు ఇష్టం అంటే నాకు ఇంకా మీరు పాడుతుంటే నాకు ఇష్టంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏదన్నా మంచిది. చేపల్లో సో తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి ఒక పాట పాడుతున్నారు, చూద్దాం. గట్టు మీద పొయ్యెట్టి గాజులోడన్నయ్యా, గాజులు పాకం తీసి గాజులోడన్నయ్యా, పొట్ట మీద పొయ్యెట్టి గాజులోడన్నయ్యా, పూసల పాకం తీసి గాజులోడన్నయ్యా. చాలా బాగుంది, ఇంకో పాట కావాలి. ఇంకోటి ఏదన్నా? ఎందేసలందితే సుందరిదనానే నా కలకి అర నిమిషమాగలేను, ఎందేసలందితే సుందరిదనానే నా కలకి అర నిమిషమాగలేను, నేనేకో జాములు లేసినాను ఏరు పూసుకొచ్చినాను, ఏకో జాములు లేసినాను ఏరు పూసుకొచ్చినాను, గెడ్డోరా పెద్ద మడి బిడ్డలీడ దున్నినాను, ఎందేసలందితే సుందరిదన నే నా కలకి అర నిమిషమాగలేను, వస్తున్నాను రిగండ వస్తున్నాను నీ మిరపకాయ చల్దన్నం తెస్తున్నాను, వస్తున్నాను రిగండ వస్తున్నాను నీ మిరపకాయ చల్దన్నం తెస్తున్నాను, నేనేకో జాములు వేసినాను ఆవలేవలు తుడుచుకొని ఆ ఒక్కుడు తెట్టుకొని బాబుకు పాలెట్టుకొని సావుకారికి మంచి చేసి సామలల్ల పట్టుకొని, వస్తున్నాను రిగండ వస్తున్నాను నీ మిరపకాయ చల్దన్నం తెస్తున్నాను, ఈ ఆకలి కూటి గండ నొగ్గి చాకలోడికి పోదుమంటే ఆకలి కూటి గండ నొగ్గి చాకలోడికి పోదునంటే మారు మనవు పోదునంటే మంచి మొగుడు దొరకలేదు, వస్తున్నాను రిగండ వస్తున్నాను నీ మిరపకాయ చల్దన్నం తెస్తున్నాను. సూపర్ అసలు. కాదు, మొత్తం ఫ్యామిలీ సింగర్స్ ఉన్నారు కదా. సో మీరిద్దరు కలిసి ఏదైనా పాట పాడతారా? రాదా? ఓకే, సరే మన ఇల్లు చూద్దాం పదండి.